రైతన్నా రాజు నీవేనన్నా నీ సెమట సుక్కల బతుకే బుక్కెడు మెతుకులన్నా ఓ రైతన్నా నీ ఆడి ఆడున్నదన్నా నేను సుమరిసేపోయిన లోకం పోకడన్నా తెలంగాణ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు. కేసీఆర్కి ఏమున్నా ఎలక్షన్లు వచ్చినప్పుడు మోసపూరితమైన వాగ్దానాలు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకొని రైతుల కష్టాలు చేసేటువంటి ప్రభుత్వంగా ఆ రోజు పాదయాత్ర చేసేటువంటి రాజశేఖర రెడ్డి రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. మరి 8 ఏళ్ల పొద్దులో ఏ రకంగా ఏ ఒక్క రైతు కూడా ఏకకాలంలో రుణమాఫీ రాలే. వ్యవసాయం చేసుకోవాలంటే కొత్త రుణాలు ఏ విధంగా వస్తాయో ఇలా కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా రైతులు నిట్టేట ముంచుండు. ఇలా నెత్తి మీద వర్షాలు వస్తున్నా గానీ కళ్ళాలల్లా ఒడ్లు కొనలేని పరిస్థితుల్లో గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ సెంటర్ దగ్గర మొత్తం రైతులను వారం రోజుల్లో ఒడ్లు కొనుగోలు చేస్తే ఈ దుర్మార్గుడు ఇంతవరకు ఒడ్లను కొనుగోలు చేయని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. అదే కాకుండా మన సొంత భూములు తాతల తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను కూడా ఇలా మన పేరు మీద లేకుండా ఒక ధరణి చట్టం తెచ్చి ఇలా రైతులు అధగోత్పత్తి చేస్తున్నాడు. ఇలా ఇక్కడ ఇప్పుడు మన మొదలపాటు చెప్పిండు, ఆయన ఒక రాజకీయ నాయకుడు, రోజు రోడ్డు మీద తిరిగే వ్యక్తి. ఆయన భూమి ఇలా మిస్ అయిందంటే రైతులు ఎంత అరికోసపడుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ధరణి చట్టం అని తెచ్చి అక్కడ కబ్జాకాలం లేకుండా గతంలో ఎవరైతే 50 సంవత్సరాల కింద భూస్వాములు ఎవరుండో వాళ్ళకే మళ్ళీ పాస్బుక్ వచ్చే విధంగా ఇలా 50 ఏళ్ల నుంచి కౌలు చేస్తున్నా ఆ భూమి మీద కబ్జా పొందిన కబ్జాకాలం తీసేసి ఇలా ధరణి చట్టం తెచ్చి రైతులను అధికొత్తి పాలు చేసినటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. ఇకనైనా కేసీఆర్ మేల్కొని ఆ ధరణి చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించి ధరణి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మన పిసిసి అధ్యక్షుల వారు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, ఇలా జవాన్ మన కోసం బార్డర్లో అన్నం పెట్టే ఇలా జై కిసాన్, ఇలా ఇద్దరిని కూడా విస్మరించిన ప్రభుత్వాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.